తిరుమలగిరి మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రబీ ఇప్పుడు దాకా 3,48,000 చేశాం సార్. మన అంచనా 3,80,000 ఉంది సార్. సో గతంలో ప్రొక్యూర్ చేసే కన్నా చాలా ఎక్కువ క్వాంటిటీ ఈ సంవత్సరం మనం ప్రొక్యూర్ చేయబోతున్నాం సార్. 4+ గని బ్యాగ్స్ ఉంటే ఆల్రెడీ రిక్వైర్డ్ క్వాంటిటీ అవైలబుల్స్ ఉన్నాయి సార్. అదనంగా బ్యాలెన్స్ గోడౌన్ లో కూడా 18 lakhs స్పేర్ గా ఉన్నాయి సార్. అవసరం బట్టి మనం ఫీల్డ్ పంపిస్తున్నాం సార్. మొత్తం ఈ ప్యాడీ బెల్ట్ రైస్ మిల్లింగ్ ఏరియానే ఎంపికైన ఈ హమాలీల విషయంలో, ఈ లేబర్ విషయంలో అంటే ఒక పెద్ద మార్పు అయిన విషయం అంటే ఎమ్మెల్యే గారు కూడా తెలుసు. ఇదివరకు కొంత తెలంగాణ మన లేబర్ పనిచేస్తుంది. రాను రాను పూర్తిగా అసలు ఈ మిల్స్లో కానీ గోడౌన్స్లో కానీ బీహార్ కానీ బెంగాల్ లేబరే పనిచేస్తారు. మన లేబరు 10-20% కింద ఎక్కువ పని చేస్తలేదు. ఈసారి ఏమైంది, బెంగాల్లో ఎన్నికలు ఉండడం వల్ల ప్లస్ బీహార్లో వాళ్ళ వీట్ అగ్రికల్చర్ ఎక్స్టెండ్ అయ్యి అక్కడి నుంచి లేబర్ రావడంలో కొంత ఆలస్యమై మనం ప్రొక్యూర్మెంట్ మొదలుపెట్టిన కొన్ని రోజులకి కొంత స్లోగా నడిచింది. ఇప్పుడు ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో ఆ లేబరు ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు ఫుల్ స్వింగ్ నడుస్తుంది. స్టేట్ వైడ్గా కూడా ప్రొక్యూర్మెంట్ మొత్తం కూడా తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా ఈ యాసంగి పంటలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం నుంచి 51 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేసిన, ఓన్లీ 51 lakhs కొనుగోలు చేసిన, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కొనుగోలు చేసి మొత్తం 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. అంటే కేంద్రం ఎంఎస్పి ధర వాళ్ళే ప్రకటిస్తుండ్రు, క్వాలిటీ నామ్స్ వాళ్ళే ప్రకటిస్తుండ్రు, ఎఫ్ఏక్యూ వాళ్ళే ప్రకటిస్తుండ్రు. అయినా సరే మొత్తం కొనుగోలు చేయడం లేదు. అదనంగా ఆర్థిక భారం మేమే భరించి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పంట ఉదాహరణకి మేము 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే కేంద్రం తెలంగాణ రైతాంగం నుంచి 51 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేస్తున్నది. ఇచ్చిన అమౌంట్కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వము 16,479 కోట్ల రూపాయలు 16,479 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మా బడ్జెట్ నుంచి పెట్టడం కానీ మేము లోన్ తీసుకొని మరి తెలంగాణ వరి రైతులకు మేలు చేయడానికి మేము కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా మీకు గత ప్రభుత్వాలు ఉన్నప్పటికంటే ఇప్పుడు వరి రైతులకి ఎన్నో రెట్లు ఎక్కువ పేమెంటు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి మా ప్రభుత్వం చేస్తుంది. ఉదాహరణకి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పుడు పూర్తవుతున్న యాసంగిలో ఖరీఫ్ యాసంగి కలిపి ఈ సంవత్సరంలోనే ఈ పోయిన ఖరీఫ్ యాసంగి కలిపి తెలంగాణ వరి రైతులకి 39,000 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 39,000 crore రూపీస్. అదేవిధంగా ఎవరో తెలిసి తెలియక ఏదో మాట్లాడతారు. మొత్తం భారతదేశంలో ఈ యాసంగి పంటలో కొనుగోలు చేసిన ధాన్యం, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం కానీ బియ్యంకి పోలిస్తే తెలంగాణ 63% కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కొనుగోలు జరిగింది. మొత్తం భారతదేశంలో యాసంగి పంటలో మొత్తం భారతదేశంలో కొనుగోలు చేసిన వరి కానీ బియ్యం కానీ పోలిస్తే కేవలం తెలంగాణ నుంచి 63% మనం వాళ్ళు కొనుగోలు చేసినటువంటి. అంటే మనం చేస్తున్నా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ వరి పండియడము దేశంలోనే రికార్డు సృష్టించడం. పండియడంలో కానీ
ప్యాడీ ప్రొడక్షన్లో కానీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కానీ భారతదేశంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇది మేం చెప్పడం కాదు, నేరుగా కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ ఈజ్ నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సమీక్ష చేయడానికి మరి తిరుమలగిరి మండల కేంద్రం రావడం జరిగింది. వాళ్ళు కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అంతా సమర్థవంతంగా ముందు తీసుకుపోతున్నారు. వాళ్ళు 4వ తారీఖు వరకు పూర్తి చేస్తుండ్రు. తప్పనిసరిగా 4వ తారీఖు ఎస్పీ గారు కూడా మరి పూర్తిగా ఇసుక లారీలు కానీ సిమెంట్ లారీలు కానీ మొత్తం డైవర్ట్ చేసి ఈ 3 రోజుల్లో పూర్తి చేయండి. ఓకే, అందరికీ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇతర విషయాలు నేను వేరే సందర్భంలో మాట్లాడతాను. ఈరోజు కేవలం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయం మాట్లాడతాను. రాష్ట్ర వ్యాప్తంగా 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, మేము 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరవడం జరిగింది. అంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ రైతాంగం తెలవాలి. ఇది తెలంగాణ చరిత్రలో కానీ అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో రైతాంగానికి మేలు చేయడానికి, వడ్లు కొనుగోలు చేయడానికి అతి ఎక్కువ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ప్రారంభించింది మన ప్రభుత్వంలో, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు తెలిసిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు వరకు 64 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేసినాం. 64 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినాం. ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి ఎంత వరి ధాన్యం వచ్చినా అంత కొనుగోలు చేయడానికి సిద్ధము. ఎంత మారుమూల ప్రాంతంలో ఎక్కడ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉన్నా ఇప్పటి వరకు 64 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. చివరి గింజ కొనుగోలు చేసే వరకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో, సిన్సియారిటీతో ఈ వడ్ల కొనుగోలు విషయంలో ముందుకు పోతున్న విషయం నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఈ మధ్య ఒక చోట కొన్ని జల్లులు పడితే ఆ తడిసిన ధాన్యం కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసినాము. ఈ ప్రొక్యూర్మెంట్ లో ఎక్కడైనా అకాల వర్షాల వల్ల ధాన్యం తడిస్తే అది కూడా ఎంఎస్పీకే మద్దతు ధరకే కొనుగోలు చేసినాము. ఇప్పుడు సూర్యాపేట కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, వారి మొత్తం టీమ్స్ కి సూర్యాపేట జిల్లాలో ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, వడ్ల కొనుగోలు మరి చాలా బాగా చేసినందుకు మనస్ఫూర్తిగా అందరికీ అభినందిస్తూ, ఇప్పుడు మా చర్చ మేరకు మొత్తం సూర్యాపేట జిల్లాలో 4వ తారీఖు వరకు, 4 జూన్ వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పూర్తి చేయాలి. అదేవిధంగా నేను ఇది ఉదయం నల్గొండ కలెక్టర్తో కూడా మాట్లాడినా, నల్గొండ జిల్లాలో కూడా 4వ జూన్ వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 11,500 కోట్ల రూపాయలు 9,31,000 మంది రైతులకి ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. మీడియా మిత్రులారా, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. గతంలో ఉన్న ప్రభుత్వంలో మీడియా మిత్రులు తెలుసు, పేమెంట్ రావడానికి నెల పట్టేది, 2 నెలలు పట్టేది. ఇప్పుడు 48 నుంచి 72 గంటల లోపల రైతులకి పేమెంట్ ఇస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. మరి అదేవిధంగా ఎక్కడన్నా ఈ ట్రాన్స్పోర్ట్ షార్టేజ్ వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇసుక కోసము, సిమెంట్ కోసము, ఇతరత్ర ఉపయోగాల కోసం లారీలు, డీసీఎం ఉపయోగించిన సందర్భంలో అవన్నీ విత్డ్రా చేసుకొని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పూర్తి వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి ఉపయోగించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.